ఇవాళ వచ్చి ఇండిపెండెంట్ గా ఎంపీగా గెలిచి 2 మార్లు సర్పంచ్ గా గెలిచి ఇంకో మార్లు అవకాశం వస్తే 3 రోజుల ముందు పూర్తి సరిపోతుందన్న కన్నా 3 రోజుల ముందు మా చైర్మన్ గారు, మంత్రి గారు, ఈటల రాజేంద్ర గారు, బండా ప్రకాష్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఆ కులసంఘ పెద్దలందరూ కూడా ఈటల రాజేంద్ర గారు వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. దేవుడు ఇల్లు చేసినట్టే ఏ నియోజకవర్గంలో మన ముందుగా బిడ్డలు ఎన్నికకోవడానికి సిద్ధంగా ఉన్నదో ఆలోచించినప్పుడు ఇక్కడ రమేష్ ఉన్నా, అక్కడ సింగున్నా, నియోజకవర్గాల్లో రోజు పెట్టిన జిల్లాలే నియోజకవర్గాల్లో రమేష్ చెప్పాడు మొట్టమొదటిగా రాసిన పేరు ఎవరికి ఉన్నది అంటే ఒక గ్రామ నియోజకవర్గ స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వచ్చి అందరి మన్ననలు పొంది ఏ సంఘమైనా 3 సంఘాలు ఉండొచ్చు, 4 సంఘాలు ఉండొచ్చు, కానీ అందరికీ నోట్ల తయారయ్యాయి. మేమైతే భావిస్తున్నాం గోపిని కాంగ్రెస్ నాయకులు చూస్తలేదు, మొదలా జాతి బిడ్డలు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మా అధికార పార్టీలో ఉన్నారు, మా రమేష్ గారు అధికార పార్టీలో మేయర్గా ఉన్నారు, మా వాటి శ్రీహరి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, మా మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు ఇలా టీపీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందరి తరఫున నిజామాబాద్ జిల్లాలో ఉన్న ముదిరాజుల అందరి తరఫున, రాష్ట్ర ముదిరాజుల అందరి తరఫున మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రభుత్వం మిమ్మల్ని కోరుతున్నాం, ఒకవేళ మీరు శిక్ష వేయలేకపోతే, మీరు రోజు శిక్ష వేయలేకపోతే శిక్ష వేసే రోజు మా అసలు రేపు ఈ కొడుకు వస్తే, ఈ జెండా పట్టుకొని కొడుకు వస్తే ఒక్క కొడుకులా ఈ కొడుకు వస్తే ఎక్కడ మార్పులు వేసుకున్నారని చెప్పండి. ఎవరు నిలబడినా, ఏ పార్టీ, ఏ నాయకుడైనా, ఏ బిడ్డైనా, ఏ చెల్లైనా, ఏ అక్కైనా, ఏ తల్లైనా మన ఓటు వచ్చి మన బిడ్డలను పంపుతుంటే వాడి అధికారులు ఇవ్వడం అంటే మన చేతులు ఉన్న తల్వాలు వాటికి ఇచ్చి కట్టుకొని ముందు ససేమిగా ఆలోచించారు. తప్పు ఇంకొకసారి చేయొద్దు. అనిపించాలంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మీద రేపు రాబోయే 2009లో ముందుగా జెండాలు భయపడాలి. ఏ పార్టీ అయినా అప్పుడే ఆయన ఏం కోరుకున్నాడు, ఈ రాజ్యం కావాలని కోరలేదు. ఏది ఏదైనా జడ్పీటీసీ అయితే రేపు పొద్దున జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు, లేదా కాంగ్రెస్ పార్టీ అందించి డీలింగ్ చేసినంటే నాకు నియోజకవర్గం పెరుగుతుంది, నేను ఎమ్మెల్యే అవుతా ఆసక్తులు. కానీ రేపు అనుకొని కుట్ర చేసిన వాళ్ళు కూడా మాకు తెలుసు, ఆ ఉండడానికి. మరి అనుకుంటే మీరు ఎక్కడన్నా ఈ ఊళ్ళో తిరగలుగుతారా? తిరగలుగుతారా? కానీ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, ప్రభుత్వాలను నమ్ముకున్నాం, డెమోక్రసీని నమ్ముకున్నాం. ఏ పద్ధతి ఆలోచిస్తే కోర్టులు శిక్షించచ్చు. మా పీఠ శాసనసభ్యుడు ఎర్ర సత్యనారాయణ పట్టాలకి రాజ్య సభ్యులు ఎమ్మెల్యే దుఃఖించింది జాతి. ఆ శాపం జరిగింది. ఏడాది దగ్గరలో ఉంది. ఆ ఎర్ర సత్యములు చంపినోడు వారం రోజుల ముందే చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయిందో ఎవరికి తెలియదు. ధర్మం వేస్తుంది. మా జాతి ధర్మాన్ని నమ్ముకున్న పాండవ వంశం మరి అడుగులకైనా పోయినాం, కష్టాలన్నీ పడ్డాం, ఎంత దూరమైన భరించాం. కానీ లాస్ట్ విజయం మారైంది. ఆ విజయం రావాలంటే మన
సంఘాలు ఏదైనా, పార్టీలు ఏదైనా, నాయకులు ఏదైనా మన జాతిని రక్షిస్తున్నాం, మన బిడ్డలను కాపాడుతున్నాం. ఏ పార్టీలన్నా వాళ్ళు ముందు ఎదుగుతుంటే వాళ్ళకు వెనక నిలబడతాం, వాళ్ళతో ఎదురెళ్దాం, వాళ్ళను బలపెడదాం, వాళ్ళకు ధైర్యం ఇద్దాం, వాళ్ళకు మనకు దొక్కాడితే రెక్కాడని పేదలకు సహాయం చేసిన వ్యక్తి, ప్రతి గ్రామంలో కూడా సహాయం చేసిన వ్యక్తి. ఇంత మానవులు మీరందరూ గోపాలకు అన్నింటికి చెప్పడానికి ఏర్పాటు చేసిందండి. మీ అందరికీ పాదాలను చేస్తాం. మాట్లాడాలని ఉన్నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రభుత్వం ఇట్లా ఈ దోషులను శిక్షించబోతే ముదిరాజులే శిక్షించే పరిస్థితి దేవతని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. జోహార్ ఇమ్మడి గోపి ముదిరాజ్, జోహార్ ఇమ్మడి గోపి ముదిరాజ్.